దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ప్రకటించిన రీతిగా, ప్రార్థించిన రీతిగా మనతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలోనికి ప్రతిపాడు పరిసర ప్రాంతాల్లో దేవుని చేత వాడబడుతున్న ఘనమైన దైవజనులు, అభిషక్తులు మనోహర్ అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. దైవ సేవకులు వేదిక మీదకి వస్తుండగా గట్టిగా చప్పలు కొడుతూ దేవుని ఘనపరుద్దాం. గట్టిగా చప్పలు కొడుతూ ఈ రాత్రి మనకు వాక్యం అందించబోతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అలాగే మనతో పాటు కలిసి మన సహవాసాన్ని ప్రేమించి 7 రోజులు కదా, పైగా ఇవి శ్రమకాల ప్రార్థనలు అన్ని సంఘాల్లో ఉంటాయి. మన సహవాసాన్ని ప్రేమించిన సేవకులు కానీ, మన సహవాసం ద్వారా బలపడుతున్న సేవకులు కానీ ఏదో ఒక రోజున అలా ఈ కూడికలో మనతో పాటు పాలు పొంది వెళ్తున్నారు. ఈరోజు రాత్రి మనతో ఉండడానికి జొన్నగడ్డలో సేవ చేస్తున్న దైవజనులు యెహోషువ గారు, అలాగే గోవాడలో సేవ చేస్తున్న పౌలస్ గారు మన మధ్యకి వచ్చారు. వాళ్ళని బట్టి దేవుడికి మహిమ. తడువు చేయకుండా దైవ సేవకులకి సమయం అప్పగిస్తున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ వాక్యమైన దేవుని కనపరుద్దాం. మనోహర్ అయ్య గారు మనకు వాక్యం అందిస్తారు. జాగ్రత్తగా విందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెప్పాలి మంచిగా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో వందనాలు, శుభాలు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. బ్రతుకుట నీ కోసమే, బ్రతుకుట నీ కోసమే, దేహమునందున్న దేహము విడచిన నీకిష్టమైన పాత్రగా బ్రతుకుట నీ కోసమే. రెండోసారి కలిసి చావైన లాభమే, బ్రతుకుట నీ కోసమే. పాడదామా? చావైన లాభమే, దేహమునందున్న దేహము విడచిన, దేహమునందున్న దేహము విడచిన నీకిష్టమైన పాత్రగా బ్రతుకుటయే, నీకిష్టమైన పాత్రగా బ్రతుకుటయే. నీవిచ్చిన దర్శనం నీకోసమే జీవితం, నీవిచ్చిన దర్శనం నీకోసమే జీవితం, నీ సేవయే భాగ్యమో, నీ కృపయే అమరమో. అయ్యా నీ సేవయే భాగ్యమో, నీ కృపయే అమరమో. బ్రతుకుట నీ కోసమే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. నీవిచ్చిన అభిషేకము నా సేవకే నీ జ్ఞాపకము, నీవిచ్చిన అభిషేకము నా
సేవకే నీ జ్ఞాపకము, నీ అభిషేకము నిత్యముండునట్లు నిరతము నన్ను నడిపించుము. నీ అభిషేకము నిత్యముండునట్లు నిరతము నన్ను నడిపించుము. నీ సేవ చేయుటకే సదాకాలము కాపాడుకొందు నీ అభిషేకము. నీ సేవ చేయుటకే సదాకాలము కాపాడుకొందు నీ అభిషేకము. నీవిచ్చిన దర్శనం పడలి నీ కోసమే జీవితం. నీవిచ్చిన దర్శనం నీ కోసమే జీవితం. నీ సేవయే భాగ్యము, నీ కృపయే అమరము. అయ్యా నీ సేవయే భాగ్యము, నీ కృపయే అమరము. బ్రతుకుట నీ కోసమే. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొంచెం గెయిన్ పెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఈ పాట పూర్తిగా పాడలేదు, ఎందుకంటే మరి వర్తమానం ఉంది. ఉదయకాలంలో మీరు కూడా 3 గంటల వరకు దేవుని సన్నిధిలో ఉన్నారని విన్నాం. కాబట్టి ఈ రాత్రి 10:20 కల్లా వెళ్ళిపోవాలంటే ఈ పాట ఇంతటితో ఆపాలి, వాక్యం ప్రారంభించాలి. ఒకవేళ ఈ పాట పూర్తిగా మీరు నేర్చుకోవాలని అనుకుంటే బ్రతుకుట నీకోసమే బ్రదర్ మనోహర్ సాంగ్ అని కొడితే యూట్యూబ్లో వస్తుంది. నేర్చుకోండి, సంఘంలో పాడండి, ప్రభుని ఆరాధించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను ఈ స్థలానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి దైవజనులు చార్లెస్ ఫిన్నీ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. సహోదరి గారికి, పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అసలు ఇక్కడికి రావడానికి మాధ్యమగా ఉన్నటువంటి ప్రియమైన సహోదరులు కళ్యాణ్ గారికి కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. చక్కగా సంగీత సహకారాన్ని అందిస్తున్నారు. రానున్న దినములలో ఇంకా అనేక ప్రాంతాల్లో వారు వాడబడుదురు గాక. తమ్ముడికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చక్కటి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బ్రదర్స్ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయం అంతా అలసిపోయినా ప్రతి దినము కూడికలు జరుగుతున్న అత్యాశక్తితో వాక్యం మీద మక్కువతో ఈ స్థలం ముందు కూర్చున్న మీ అందరికి 2 వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన వాళ్ళకి కూడా చెప్పుకోండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. చదివేవాళ్ళు ఎవరున్నారు? చక్క మైక్ తీసుకొని చదవండి, చదువు రానోళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, పేజీ నంబర్ 601. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె చదవమ్మా. రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చాలండి. జస్ట్ హాల్. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెక్. ఒకసారి 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడనై ఉద్దేశించిన మాట ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. స్త్రీలు చెప్పలా, పురుషులు చెప్పారు. ఆమేనండి.
యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం పొందుతారు? పాత బలం కాదట. ఆయన కొరకు ఎదురు చూస్తే నూతనమైన బలం ఇస్తాడట. దేవుడు గనక నూతన బలం ఇస్తే ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి అంటే, ఆ క్రింద వచనంలో క్రింద మాటలు ఉంది, వరట పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. పైకి ఎగురుతారట. అలయక పరిగెత్తుదురు. పర్వాలేదమ్మా, నేను చదువుతాను. పైకి ఎగురుతారట. దేవుడు గనక ఒక వ్యక్తిని బలపరిస్తే ఏమిస్తాడు చెప్పండి? పైకి ఎగిరే అనుభవం. ఎట్లా? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవం. ఇంకా ఏ అనుభవం అంటే అలయక పరిగెత్తే అనుభవం. ఏ అనుభవం? అలయక, అలసిపోక పరుగెత్తే అనుభవం. సొమ్మసిల్లక నడిచే అనుభవం. దేవుడు ఒక వ్యక్తికి నూతన బలం ఇస్తే అతని బలమట పక్షిరాజు వలె నూతన పరచబడుతుంది. ఎవరి వలె? పక్షిరాజు అంటే ఎవరండి? చెప్పాలి. పక్షిరాజు అంటే ఎవరు? పక్షుల్లోనే రాజు ఎవరు? కింగ్ ఆఫ్ ఆల్ బర్డ్స్. గ్రద్ద. ఏంటి చెప్పండి? గద్దకి ఒక 70-80 సంవత్సరాలు వచ్చేసరికి 35 అది బ్రతికేది 70-80 సంవత్సరాలు బ్రతికిద్ది. 35 సంవత్సరాలు వచ్చేసరికి దాని రెక్కలు బరువెక్కి ఎగరలేని పరిస్థితి. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. పక్షిరాజు అనగా గ్రద్దకి 35 సంవత్సరాలు వచ్చేసరికి దాని పరిస్థితి ఎట్లా ఉంటుందంటే రెక్కలన్నీ బరువెక్కి ఎగరలేని పరిస్థితి. ముఖ్యమో మొన తిరిగిపోయి ఆహారం తినలేని పరిస్థితి. కాళ్ళకున్న గోళ్ళేమో ఆహారాన్ని ఛేదించలేని పరిస్థితి. ఇప్పుడు వేటాడలేదు, ఎగరలేదు, ఆహారాన్ని తినలేదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి కనుక ఎదురైతే దాని జీవితంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటి తెలుసా? చావడం. రెండో మార్గం ఏంటి? బ్రతకడం. ఈ పక్షిరాజు అనబడిన గ్రద్ద చావడానికి సిద్ధపడదు కానీ బ్రతకడానికి నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు అందుకోలేని ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి, ఏ పక్షి చేరలేని ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి ఒంటరిగా మిగిలిపోద్దట. వేరే పక్షితో కూడా జతకట్టదట. ఆహారం తినడం మానేస్తుందట. ఇది చేసే పని ఏంటయ్యా అంటే, ఆ కొండ మీదకి వెళ్ళిపోయి మొదటిగా చుట్టుకుపోయిన గోళ్ళన్నిటినీ కూడా కొండరాయికి గీక్కొని పదును చేసుకుంటాయి. పదునైన ఆ గోళ్లతో ఏం చేసిందంటే మేలి తిరిగిపోయిన ముక్కుని విరిచేసుకుంటది. ఇప్పుడు ఈ గోళ్లతో ముక్కుతో ఏం చేసిందంటే రెక్కలన్నీ పీకేసుకుంటది. రెక్కలన్నీ ఏం చేసింది? ఇప్పుడు ఎలా ఉంటుందంటే వస్త్రం లేని ఒక మనిషి ఎట్లా ఉంటారో సేమ్ అలా రెక్కలు లేకుండా అలా ఉండిపోద్ది. దాదాపుగా 3 నెలలు అలాగే ఒంటరిగా ఎత్తైన స్థలంలో దాదాపుగా అలాగే ఉంటుందట. ఈ 3 నెలల తర్వాత తన జీవితంలో జరిగేటువంటి పరిణామం మార్పు ఏంటంటే అందమైన రెక్కలు వస్తాయి, అందమైన గోళ్ళు వస్తాయి, చాలా అద్భుతమైన ముక్కు వస్తుంది. తన దేహాన్ని తాను చూసుకుని మురిసిపోయిన ఈ గ్రద్ద అనుకుంటుందట, ఒక్కసారి ఎగిరి చూద్దాం,
పాత బలం ఉందో లేదో ఒక్కసారి ఎగురు చూద్దాం, మునుపటి వలె ఎగురుతున్నానో లేదో అని రెక్కలు ఆడించడం ప్రారంభించిందట. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? అది మునుపు కంటే బాగా రెక్కలు చాపి ఎగరగలుగుతుంది. మునుపు కంటే బాగా ఎత్తైన స్థలములో ఎగరగలుగుతుంది. మునుపుటి కంటే కూడా బలముగా ఆకాశములో ఎగరగలుగుతుందట. ఇప్పుడు ఒక విశ్వాసికి గాని, ఒక దైవజనుడికి గాని దేవుడు నేర్పించాలనుకున్న పాఠం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమవుతారు? నూతనమైన బలం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి బలమో తెలుసా? పక్షిరాజుకున్నంత బలం. ఈ పక్షిరాజు ఏం చేసింది? రెక్కలు చాపి పైకి ఎగురుతుంది, అలయక పరిగెత్తుతుంది, సొమ్మసిల్లక నడుస్తుంది. దైవజనులైన మేమైనా, ఇది కొంచెం వాళ్ళని తగ్గింది, దైవజనులైన మేమైనా, విశ్వాసులైన మీరైనా అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో, అమ్మా ఇటు ఇటు నన్ను చూడు, వాక్యం చెప్తుంది నేనో వాళ్ళ, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. వాక్యం అంటే ఏంటి చెప్పండి? దేవుడు వాక్యమే. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మేము అటు ఇటు తిరుగుతట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చేదాన్ని ఎటు వచ్చావు కదా, ఆ వాక్యం విను, స్తోత్రం చెప్పండి. సామెత ఒకటి ఉంది, పెద్దలు ఊరినే చెప్పరు సామెతలు. కూసే గాడిదట చెప్పండి. మరి అది కూసే గాడిదని నేను కాదు, ఈ వినేవాళ్ళందరూ వాక్యాహారాన్ని భుజిస్తున్నారు. మేసే గాడిదలు, కూసే గాడిద ఏం చేసింది? తిందు అది అటుంటే ఈ తినేవి కూడా ఆపి చూస్తూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు మా ఊరు వచ్చి మమ్మల్ని గాడితో బోరుతా అన్నారా అనుకుంటున్నారా? లేదు. మొన్న మట్లాదివారం రోజు దేని మీద ఊరేగాడు యేసయ్య. మనందరం గాడిదలమే. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా మిమ్మల్ని గాడిద అన్నారనుకుంటే ఒకటే మాట చెప్పండి, యేసయ్య వాడుకున్నాడు రా. గాడిద అంటే తక్కువ అనుకున్నావా అనాలి. స్తోత్రం చెప్పండి. గుర్రాన్ని వాడుకోలేదు, ఏనుగుని వాడుకోలేదు, దేన్ని వాడుకున్నాడు? మరి 4-5 ప్రసంగాలు రాకుండా ఉండాలంటే ఒక ప్రసంగం మీద మీరు వినాల. స్తోత్రం. వెళ్ళిపోయింది వేరు పక్కకి. దేవునికి మహిమ కలుగునగాక. యెహోవా కొరకు ఎదురు చూస్తే పక్షిరాజుకున్నంత బలం ఈ రాత్రి ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. యేసయ్యా స్తోత్రం చెప్పండి. దైవజనులైన మేమైనా, విశ్వాసులైన మీరైనా ఆయా స్థలాల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో బలహీనులు అవుతారు. ఎన్ని వెళ్తే ఆపకోగలుగుతారు? స్తోత్రం. ఎవరైనా బలహీనలు అవుతారు. అది ఆత్మీయతలో బలహీనత కావచ్చు, ఆర్థికంగా బలహీనత కావచ్చు, ఆరోగ్యపరంగా బలహీనత కావచ్చు, మానసికంగా బలహీనత కావచ్చు. ఎట్లాగైనా ఒక మనిషిలో, దైవజనుడైన విశ్వాసైనా ఎవరైనా సరే ఏమవుతారు? బలహీనలు అవుతారు. ఆ పై వచనాల్లో మీకు రాయబడిన ఆ మాట ఏంటో తెలుసా? బాలురు సొమ్మసిల్లుతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. బాలురు అంటే ఎవరో తెలుసా? విశ్వాసంలో ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నవారు బాలురు. ఎవరు? బాలురు అంటే చిన్నపిల్లలు కాదు. విశ్వాసంలో ప్రారంభ దశలో ఉన్నవారిని ఏమంటారు? బాలురు. యవ్వనులు అంటే తెలుసా? యవ్వనం అంటేనే బలానికి సూచన. యవనస్తులారా మీరు బలవంతులు, దుష్టుని ఎదిరించి ఉన్నారు. అంటే యవ్వనస్తులు దేనికి సాదృశ్యం అంటే బలమైన విశ్వాసులు. బాలురు దేనికి సాదృశ్యం? బాలురు దేనికి సాదృశ్యం? ఇప్పుడే ప్రారంభంలో ఉన్న విశ్వాసులు. యవనస్తులు దేనికి సాదృశ్యం? బలమైన విశ్వాసులు. దేవుని వాక్యం సెలవిస్తుంది, బలహీనమైన విశ్వాసులైనా అలసిపోతారు భక్తిలో, బలమైన విశ్వాసులైనా అలసిపోతారు. మొత్తానికి అలసిపోవడం అనేది కామన్. పాస్టర్ గారికి కానీ చెప్పండి, విశ్వాసులకు కానీ, బలమైన వాళ్ళకి కానీ, బలహీనమైన వాళ్ళకి కానీ, ఆత్మీయ యాత్రలో సాగిపోతున్న మనందరికీ చెప్పండి,
ఆయా సందర్భాల్లో బలహీనతలు వస్తాయి అంటారు, రావంటారా? చెప్పట్లా మీరు. ఒకప్పుడు పాట మీద పాట పాడినావా, కొంచెం చిన్న శ్రమ వస్తే ఈ పూట నేను బాడలే అమ్మాయి అంటది. ఒకప్పుడు పాస్టర్ గారికి కూడా వాక్య సమయం లేకుండా ఆటో ఎక్కింది మొదలుకొని హాస్పిటల్లో దిగిందాక, అక్కడి నుంచి వచ్చిందాక సాక్ష్యం చెప్పింది, అయిపోయింది మొత్తం. ఆ కొంచెం ఏదైనా బాధ కలిగిందనుకో సాక్ష్యం చెప్పదాం, మందిరానికి రాదు. అంటే మొత్తానికి ఎవరొకళ్ళు ఏమవుతారు, బలహీనలు అవుతారు. అందరూ బలహీన పడతారంట. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? 28వ వచనం, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడైన దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయుడు. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పండి, మంచి చెప్పాలి. హల్లెలూయా. దైవజనుడు అలసిపోవచ్చు, దైవజనురాలు అలసిపోవచ్చు, బలమైన విశ్వాసి అలసిపోవచ్చు, బలహీనమైన విశ్వాసి కూడా అలసిపోవచ్చు. అలసిపోని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన అలసిపోడు. చెప్పండి, అలసిపోనివ్వడు. ఆమేన్. నీ రోగమైన, శోధనైనా, ఇబ్బంది అయినా, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, ప్రతికూల పరిస్థితి అయినా, స్థితిగతులు ఏవైనా, నీ జీవితం ఎటు పోయినా, ఎంత లోతున పడిపోయినా, నిన్ను సొమ్మసిల్ల నీయక బలాభివృద్ధి చేసి ఆశీర్వదించగలిగిన దేవుడు ఈ రాత్రి నీ మధ్యలో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు. నీ పరిస్థితులను చక్కబెట్టడానికి ఆయన ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీవు గనక ఎదురు చూస్తే ఏం చూడాలి? నూతన బలం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నూతన బలం, న్యూ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి నూతన బలం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ మెలుకుగానే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. పసుపు జోరెక్క స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ఇంకే చూడాలి. విన్నారా? వాక్యం వినకపోతే తట్టి లేపి మరి వినిపించే ఆ అలవాటు మరి చెడ్డుదో మంచిదో తెలియదు, కానీ వినకపోతే కదిలిచ్చి మరి వాక్యం చెప్పేటువంటి అలవాటు. అందుకని మీరు ఈ పూట ఏదైనా సరే, నేను వినాలి ప్రభువా, ఈ పాస్టర్ గారు ఊరుకునేటట్లేడని వినాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి కాదు, రెండు కాదు, 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఏ రోగంతో బాధపడుతుంది? రక్తస్రావం. ఒకటి కాదండి. కొంచెం ఓపెన్గా చెప్పాలంటే, ఒక స్త్రీకి నెలలో, మీరందరూ నాకు తల్లులు, సహోదరులు, వాక్యం అర్థం కావాలంటే ఈ మాట చెప్పాలి. ఒక స్త్రీకి నెలలో ఒక 5-6 రోజులు లేదా వారం రోజులు ఈ పరిస్థితి వస్తేనే, నేను చెప్పక్కర్లా, నాకంటే మీకు బాగా తెలుసు, టెన్షన్స్, కోపం, చాలా చిరాకు, చాలా ఇబ్బంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సమాధానం కూడా ఏమైపోయింది తెలుసు? అసమాధానంతో నింపబడింది. అప్పటి వరకు నా ఆనందం అంతా కూడా పోయిద్ది. ఆ వారం రోజులు చికాకు, చిరాకు, కోపం. నేను అంటాను, నెల రోజుల్లో ఒక వారం రోజులు అలాంటి పరిస్థితి ఒక తల్లికి, ఒక సహోదరికి వస్తే అలాంటి ఇబ్బంది ఉందే, అట్లాంటిది 1 కాదు, 2 కాదు, 12 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా అదే పరిస్థితిలో కొనసాగుతున్న ఒక స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. మానసికంగా దెబ్బతింటది, చాలా కృంగిపోతుంది. ఎంత అందంగా ఉన్న స్త్రీ అయినా, సౌందర్యవతి అయినా, ఈ రక్తస్రావం కలిగినటువంటి పరిస్థితి వస్తే ఏమైంది? వికారం అయిపోయింది. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ భక్తిపరుడైతే మనం చెప్పలేం, కానీ అతను అటు ఇటు లాంటి వ్యక్తి అయితే ఆ స్త్రీతో సంసారం చేస్తాడా? ఉంటాడా కలిసి?
అంటే మానసికంగా కృంగిపోయిన పరిస్థితి, సంబంధ బాంధవ్యాలలో కూడా దిగాలు పడిపోయిన పరిస్థితి. అందం ఆరోగ్యం అన్నీ ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు, అందరూ మనోళ్లే. ఒక్కసారి ఆరోగ్యం గనక మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనవారు అనుకున్నవారు మనవారు కారు. ఎక్కువ దూరం వెళ్ళక్కర్లా. 2019 తర్వాత 20, 21, 22 మీకు తెలుసు కరోనా వచ్చింది. సొంత ఆత్మీయులు కలిశారండి వచ్చిన వాళ్ళని. అంటే రోగం మనిషిని ఎడబాపుతుంది, దూరపరుస్తుంది, ఆత్మీయత చూడదు. రోగం భవబంధాలన్నీ విరిగిపోతాయి. ఇట్లా మానసికంగా చూసినా, ఆరోగ్యపరంగా చూసినా, ఆర్థికంగా చూసినా, మానవ సంబంధ బాంధవ్యాల్లో చూసినా, సమాజంలో చూసినా ఆ పరిస్థితి ఎట్లా ఉందంటే తృణీకరించబడినట్లుగా, చిత్కరించబడినట్లుగా. మరి ఆమె ఎంత ధనవంతురాలో నాకు తెలియదు, కానీ మొత్తానికి బాగా కలిగినామే. ఈ 12 సంవత్సరాలు తిరగని హాస్పిటల్ లేదు, సంప్రదించని వైద్యుడు లేడు. అందరి దగ్గరికి వెళ్ళింది, అందరి దగ్గర తన సమస్యను వెళ్ళగక్కుంది, చెప్పుకుంది. కానీ ఏ వైద్యుడు ఆమెను బాగు చేయలేకపోయాడు. ఏ వైద్యుడు ఆమెను బాగు చేయలేకపోయాడు. ఏ పరిస్థితి ఆమెను బాగు చేయలేకపోయింది. డబ్బంతా కరిగిపోయింది, అంతా అయిపోయిందట, అంతా అయిపోయిందట. ఇంకా ఆ దినములలో, ఏ దినములలో? అది ధర్మశాస్త్ర దినములలో. యేసు ప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచి వాళ్ళందరినీ మేడగదిలోనికి పంపించి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకునేదాకా ఏ దినాలు అవి? ధర్మశాస్త్ర దినాలు, మోసే ధర్మశాస్త్ర నియమం ఉన్న దినాలు. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఈ పోడియం పట్టుకుందనుకో, ఇదేమైంది? అపవిత్రం. అక్కడ కూర్చుందనుకో, అదేమైంది? అపవిత్రం. ఒక మనిషిని పట్టుకుందనుకో, ఆ వ్యక్తి ఏమవుతాడు? అపవిత్రం. ఒక పాత్ర పట్టుకుందనుకో, ఆ పాత్రలోనిది కూడా ఏమైంది? తాకిన మనిషి అపవిత్రం, వస్తువు అపవిత్రం, కూర్చున్న స్థలం అపవిత్రం, పట్టుకున్నది ఏదైనా అపవిత్రం. టోటల్గా ఈమె ఎవరై అంటే అన్క్లీన్ ఉమెన్, అపవిత్రురాలు. మోసే ధర్మశాస్త్రం కూడా ఈమె గురించి ఏం చెప్తుందంటే ఈమె అపవిత్రురాలు, సమాజము చేత వెలివేయబడే పరిస్థితులు ఏముంది. ఒకరోజు వింది ఈమె వార్త, యేసంట ఎవరో గుడ్డి వాళ్ళకి చూపునిస్తున్నాడంట, చెవిటోళ్ళకి చక్కగా వినికిడి శక్తినిస్తున్నాడంట, మోగవారు మాట్లాడుతున్నారట, పక్షవాయువు కలిగిన వాడు లేచి నిలబడుతున్నాడట, చివరికి చనిపోయిన వారు కూడా సజీవులవుతున్నారట. ఎవరో యేసు అని విని కపెర్నహూము అనే ప్రాంతంలో యేసు ప్రభు వచ్చాడన్న సంగతి తెలిసినప్పుడు అనేకులు ఆయన చుట్టూ మూగారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిన గ్రేట్ మల్టిట్యూడ్, ఇంగ్లీష్లో ఉంది, గొప్ప జన సమూహంలో ఆయనని కమ్ముకుంటే అంట, ఆవరిస్తే అంట, వచ్చేస్తారట. ఆ పరిస్థితుల్లో ఈమె మనుష్యులకు భయపడింది. అయ్యో ఎవరైనా నన్ను చూస్తారేమో అని మనుష్యులకు భయపడింది, ముఖం దాచుకుంది. యేసు ప్రభు చుట్టూ జనాలందరూ గుమిగూడారు. ఆమె ఏం చేసింది? మనుషుల పాదాల సందుల్లో ఒక చిన్న సందు చేసుకొని విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగుని ముట్టగానే ఆ క్షణమే ఆమె రక్తధార కట్టెను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ఏ దార కట్టింది? రక్తధార కట్టింది. ఒక మాట మీరు చదివితే బాగుంటుంది. ఏంటండి యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే? మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. త్వరగా మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటి తెలుసా? ఆమె నమ్మినట్లుగా నమ్మటం, విశ్వాసం. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే కళ్ళు కాయలు కాసేటట్లు చూడటం కాదు, విశ్వాసమును వాడాలి. ఆమె అనుకుందట, వైద్యుల వల్ల కాలేదు, మనుషుల వల్ల కాలేదు, డబ్బు నన్ను స్వస్థపరచలేదు. యేసు ఎవరో అట, ఆయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఆయన నాకు తాకకపోయినా పర్వాలేదు, నన్ను చూడకపోయినా పర్వాలేదు, ఆయన వస్త్రపు చెంగు ముట్టినా సరే నేను బాగుపడతానని నమ్మింది. విశ్వాసం. స్తోత్రం చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? విశ్వాసము ద్వారా ఎదురు చూడాలి. ఎట్లా? బై ఫెయిత్ వి కెన్ వెయిట్ ఆన్ గాడ్. దేవుని మీద విశ్వాసం చూపే పద్ధతి, ఎదురు చూసే పద్ధతి విశ్వాసం. ఎవరైనా డబ్బులు ఎత్తారంటే వడ్డీ వ్యాపారస్తుని నమ్ముతాం, అవునా కదా? ఈ పూట కాదులే రేపు అంటే వెళ్తాం, ఈ వారం కాదులే వచ్చే వారం అంటే వెళ్తామా వెళ్ళమా? చెప్పాలి. మీరు తేలుగుట్టిన దొంగల్లాగా ఉన్నారండి మీరంతా. తేలుగుట్టిన దొంగ అంటే తెలుసా? ఒకడు దొంగతనం చేయటానికి వెళ్ళాడంట, తేలుగుట్టిందంట, అరవాలని అనిపిస్తుంది, అరిస్తే మళ్ళీ ఇంటోళ్ళు పట్టుకుంటారు. తేలుగుట్టిన దొంగ అంటే అది. మీకు తెలుసు, మీకు అర్థమవుతుంది, కానీ మీరు మాట్లాడట్లా. ఎక్కడైనా స్త్రీలు పవర్ఫుల్గా ఉంటారు, ఇక్కడ పురుషులు పవర్ఫుల్. చప్పట్లు కొట్టండి పురుషులకి, స్తోత్రం చెప్పండి. చక్కగా ప్రత్యుత్తరం ఇస్తున్నారు. చాలా జాగ్రత్తగానండి. వడ్డీ వ్యాపారం చేసేవాడు ఈ వారం కాదు వచ్చే వారం అంటే వెళ్తావు. పలానా హాస్పిటల్లో మంచిది, పలానా డాక్టర్ గారి హస్తవాసి మంచిదంటే ఆ డాక్టర్ని నమ్ముతావు. నీకు ఒక సమస్య ఉంటే ఒక లాయర్ని నమ్ముతావు. అక్కడ దాకా ఎందుకంటే పొలం పనులు చేసేటప్పుడు కొంతమంది మందిరాలకి వెళ్తా కూడా మెడలో ఒక దారం ఎత్తారు. ఏందయ్యా ఈ దారం అంటే? పాములు రాకుండా. చెప్పండి. ఒక దారాన్ని కూడా నమ్ముతావు. ఎవరో దేవుని బిడ్డవే, వాక్యాన్ని వినే వ్యక్తివే, దేవుని మందిరానికి వస్తున్న వ్యక్తివే, పాస్ గారి చేత పాస్ గారు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకున్న వ్యక్తివే, ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన పెట్టించుకునే వ్యక్తివే. చిన్న దారాన్ని నమ్ముతావు, అందరినీ నమ్ముతావు. నువ్వు నమ్మంది ఎవరినయ్యా అంటే యేసయ్యని. ఎవరిని నమ్మినా ఎవరిని నమ్మకపోయినా యేసుని నమ్ముకుంటే ఈ రాత్రి అద్భుతం జరిగింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒక భక్తుడు చక్కని పాట రాశాడు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. స్తోత్రం చెప్పండి. కొంతమంది దేని నమ్ముకున్నారు తెలుసా? తెలివిని. ఒక్కో ఊర్లో ఒక్కొక్కరికి ఒక పేరు. ఆ మామయ్య మేధావండి, ఆ బాబాయ్ బల్లె మేధావండి, చదివే లేదు కానండి అని ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఊర్లో ఒకళ్ళు మేధా ఉంటారు. వీళ్ళు ఇక ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సలహాలు సంప్రదింపులు అన్నీ ఇస్తారనమాట. వీళ్ళు దేవుడిని నమ్మరు. ఎవరిని నమ్ముతారు? తెలివిని. కొంతమంది దేన్ని నమ్ముతారట? బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. కొంతమంది దేన్ని నమ్ముకుంటారు చెప్పండి? పాస్ గారు, ఈ ఊర్లో మా ఇంటి పేరటోళ్ళు ఎంతమంది తెలుసా? ఈ చర్చిలో మేము తలుచుకుంటే ఏదో ఏం చేస్తాం, చేయకూడదు అనుకుంటే ఏం చేయం. ఏ బలం ఇది? కుల బలమా? ఏ బలం ఇది? మంది బలమా? ఏ బలం ఇది? ఇంటి పేరు బలమా? ఇది నమ్ముకున్న వాళ్ళు ఆశీర్వదించబడినట్టుగా బైబిల్ ఎక్కడా కనపట్లే. కొంతమంది ఏమని నమ్ముకుంటారంటే, ధనమును నమ్ముకొని దగా పడ్డాను, సుఖ సంపద
నీ దీవెనని నీ చెంతకు ఏమి నమ్ముకొని? ఇప్పుడు క్రికెట్ సీజన్ కదా, బెట్టింగ్లు పెడతా ఉంటారు. ఎకరాలు ఎకరాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు బెట్టింగ్లు పెట్టి. మొన్న మధ్య ఎవరో అంట వాళ్ళ అమ్మ లేని టైంలో ఫోన్లో ఏదో ఒక ఆట ఆడాడంట, 10 లక్షలు పోగొట్టాడు. ఎన్ని ఎందుకు ఈ ఆశ ఏంటంటే ఆ 10 లక్షలకి ఇంకో 10 లక్షలు చేసి వాళ్ళ అమ్మను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు. వాళ్ళ అమ్మను సర్ప్రైజ్ చేయటమే కాదు కానీ ఈడు అసలు మాయమైపోయాడు ఇంట్లోంచి. నానా ఎక్కడున్నావంటే 10 లక్షలు పోయిరమ్మా అన్నాడు. ఏమి నమ్ముకున్నాడు? చెప్పాలి మీరు. ధనాన్ని నమ్ముకున్నాడండి. ధనాన్ని నమ్ముకున్నవాడు, జనాన్ని నమ్ముకున్నవాడు, బలాన్ని నమ్ముకున్నవాడు, శక్తిని నమ్ముకున్నవాడు, సామర్థ్యాన్ని నమ్ముకున్నవాడు, తెలివిని నమ్ముకున్నవాడు బాగుపడినట్లుగా నా బైబిల్లో అయితే లేదు. మీ బైబిల్ ఉంటే చెప్పండి. నువ్వు నమ్మాల్సింది ఒకే ఒక వ్యక్తిని. నేను ప్రకటిస్తున్న మనం ఆరాధించే నజరేయుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, సొమ్మసిల్లనివ్వడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను ఈ రాత్రి నువ్వు దేన్ని జయించాలి తెలుసా? అవిశ్వాసాన్ని. దేన్ని? అవిశ్వాసాన్ని జయించి ఎవరి మీద నమ్మాలి? యేసును నమ్మాలి. అవిశ్వాసం ఎంత భయంకరమైన పాత్రని వహించింది ఒక పరిచర్లో కానీ, సేవకుని జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ అంటే, మోషే అంతటి వాడిని కూడా వదిలిపెట్టలే. ఎవరిని? మోషే అంతటి వాడిని కూడా వదిలిపెట్టలేదండి. ప్రజలు కావాలన్నారు, మోషే మాకు మాంసం కావాలి, మాంసం కావాలి, మాంసం కావాలన్నారు. ఈయనకి బీపీ, షుగరు, టెన్షను అన్నీ వచ్చేసినాయి. ఇక దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, నేను వీళ్ళని ఏమైనా కన్నానా? ఇన్ని లక్షల ప్రజలకి మాంసం తీసుకురావాలంటే ఎన్ని గొర్రెలు కావాలయ్యా, ఎన్ని మేకలు కావాలయ్యా, ఎన్ని దున్నలు కావాలయ్యా, ఎన్ని కోళ్ల ఫారాలు కావాలయ్యా, నా వల్ల కాదు. ఇంతవరకు సేవ బాగా చేశా, చాలిక నన్ను తీసుకో, నన్ను చంపే అన్నాడు. ఎవరు? మోసే సహితం ఏమన్నాడు తెలుసా? అయ్యా చాలేక నన్ను తీసుకెళ్ళిపో, నన్ను చంపే, ఈ సేవ చేయలేను. దేవుడు ఎక్కువే మాట్లాడలా, ఒకటే ఒక మాట మాట్లాడాడు. మోషే, నా బాహుబలం ఎన్నడైనా తక్కువైనదా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఐగుప్తులో 10 తెగుళ్లను రప్పించిన నా బాహుబలమే, నీ చేతి కర్రను సర్పముగా మార్చిన నా బాహుబలమే, ఆ కర్రతో ఐగుప్తు సర్పములను మృంగి వేయించే శక్తినిచ్చిన నా బాహుబలమే, ఐగుప్తు నుంచి విడుదల కలిగించిన నా బాహుబలమే, ఎర్ర సముద్రమును దాటించిన నా బాహుబలమే, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నా ప్రజలను నడిపించిన నా బాహుబలమే, మన్నాను కురిపించిన నా బాహుబలమే ఇది కూడా చేస్తుంది చూడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు సరిపడిన పూరేళ్లు తెప్పించాడు. స్తోత్రం చెప్పండి. తూర్పు గాలి, స్తోత్రం చెప్పండి. మన పరిచర్యలో ఒక తూర్పు గాలి వీస్తే ప్రజలు వస్తారు, ధనం వస్తుంది, సమృద్ధి వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, వనరులు సమకూర్చబడతాయి. కావాల్సింది ఒక తూర్పు గాలి. స్తోత్రం చెప్పండి. నీ కుటుంబంలో అప్పులు పోవాలంటే ఒక తూర్పు గాలి చాలు, హల్లెలూయా. నీ రోగం పోవాలంటే ఒక తూర్పు గాలి చాలు, హల్లెలూయా. మా దేవుడు ఇంతవరకు ఒక్క మేలు కూడా చేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను యేసుప్రభుని నమ్ముకున్న దగ్గర నుంచి ఒక్క మేలు కూడా చేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తట్లేదంటే చేశాడా లేదా? గతంలో చేశాడా లేదా? గతంలోనే కాదయ్యా, ఇప్పుడు కూడా చేస్తున్నట్టుగానే ఉన్నాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. గతంలో చేసిన దేవుడు, ప్రస్తుతంలో చేస్తున్న దేవుడు భవిష్యత్తులో కూడా చేయగలడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పాలి, హల్లెలూయా. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడు. నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడు.
హల్లెలూయా. ఆయన నిన్న మారలేదు, నేడు మారలేదు, రేపు కూడా మారడు. ఆయన ప్రేమ తగ్గలేదు, ఆయన కనికరము తగ్గలేదు, ఆయన కృప తగ్గలేదు, ఆయన వాత్సల్యము తగ్గలేదు. తగ్గింది ఏంటంటే నీకు విశ్వాసం. ఏం తగ్గింది? ఆయన ఇప్పుడు ఎలాగుంటాడు అలాగే ఉంటాడు. లోపం ఎవరిది? మనదే. బలహీనత ఎవరిది? మనదే. వాక్యం అర్థమవుతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ముగి తెలిపోతా ఉన్న వాళ్ళు కూడా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అన్నారు, ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోండి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పాలి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వింటున్నారా? మోసే అంతటోడిని అవిశ్వాసం గట్టిగా పట్టుకుంటే దేవుడు మాట్లాడాడు, నా బాహుబలము తక్కువ కాలేదు. ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళి, కొంతమంది నెలల తరబడి అవిశ్వాసులుగా ఉన్నారు. అంటే మందిరానికి ఎగ్గొట్లా వస్తానే ఉన్నారు, కానీ పాస్టర్లు ఇంతే చెబుతారులే, వాళ్ళకేమి ఇంతే చెబుతారా వాళ్ళు? అవి జరుగుతాయా చేస్తాయా? మోసే జీవితంలో జరిగినాయి, అహరోన్ జీవితంలో జరిగినాయి, ఏలియా జీవితంలో జరిగినాయి, ఇదిగో రక్తస్రావం కలిగిన స్త్రీ జీవితంలో జరిగినాయి. మన జీవితంలో జరగవు అని అనుకుంటారు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. వీళ్ళు అనుకుంటారు కొంతమంది. నాలాంటి పాస్టర్ గారు వాక్యం చెప్పాడట, నువ్వు గనక ప్రార్థన చేస్తే ఈ కొండను ఇటు నుంచి పొమ్మనుగా పోతుందని మంచి ప్రసంగం చెబితే ఒక ముసలాం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. ఎందుకంటే వాళ్ళ ఇంటి వెనకాల కొండ ఉంది. ఇది పోవాలయ్యా, కూర్చుందామన్న కుదరట్లేదు, ఏదన్నా తోట నాటుకుందామన్న కుదరట్లేదు, మరి నువ్వు చెప్పావు కదా పోతుందని దైవజనుడు రోషంగా వాక్యం చెప్పాడని కిటికీ తెరుచుకొని మోకాళ్ళు వేసి ఆ కొండ పోవాలి, ఆ కొండ పోవాలని రాత్రి మీటింగ్ అయిన దగ్గర నుంచి ఉదయం 4 దాకా ప్రార్థన చేసింది. తలుపులు తెరిచి, నాకు ముందే తెలిసింది పోదని అదట. ఏమన్నట? అంతసేపు ప్రార్థన చేసి కూడా ఎవడని చెప్పండి, నాకు ముందే తెలిసింది పోదని. దేవుడు వింటాడన్న విశ్వాసం వాళ్ళల్లో. నా దగ్గరికి ఒక విశ్వాసం వచ్చి, అన్నయ్య నా ప్రార్థన దేవుడు వింటున్నాడంటావా? చెప్పాలి. నా ప్రార్థన ఇప్పుడు పరీక్ష రాసినోడు వచ్చి, పాస్టర్ గారండి నేను పాస్ అవుతానంటావా అంటే ఎట్లుంటది? నీ చదువు ఎంతో, నువ్వు రాసింది ఎంతో అది నీకు తెలిసిద్దా, నాకు తెలిసిద్దా? ఇప్పుడు దేవుడు ప్రార్థన వింటాడో వింటో పాస్టర్ గారికి కాదు తెలిసేది, నువ్వు ఎంత యథార్థంగా ప్రార్థన చేస్తున్నావో, ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావో అది నీకే తెలుసు. అవునంటారా కాదంటారా? మరి పాస్టర్ గారిని అడగాల్సిన పని లేదు. వింటున్నాడంట నేను అన్నాను 2-3 సార్లు అడిగితే వింటలేదు అనుకుంటామ్మా, ఇన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి వింటలేదు అనుకుంటా అన్నా నేను. నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే నీవు విశ్వాసంతో అడగాలి. హల్లెలూయా. యాకోబు పత్రిక సెలవిస్తుంది, దేవునిని అడిగేవాడు ఎట్లా అడగాలట? సంశయించక సందేహించక విశ్వాసంతో అడగాలి. సముద్రంలాగా చంచలంగా ఉండకూడదు. అట్లాంటి వాడికి గంటల ప్రార్థన చేసిన కార్యాలు జరగవు. చార్లెస్ స్పర్జన్ అనే గొప్ప దైవజనుడు, మంచి ప్రార్థనాపరుడు, గొప్ప ప్రసంగికుడు, ఆయన చెప్పిన మాట ఏంటంటే, అవర్ ప్రేయర్ కాంట్ మెజర్డ్ బై లెంత్, మెజర్డ్ బై వెయిట్. మన ప్రార్థనలో ఎంత బారు చేస్తే ఏంటంట, ఎంత భారంగా చేస్తున్నామో. స్తోత్రం చెప్పండి. కొంతమంది గడియారం పెట్టుకొని చేస్తారు, గంట కరెక్ట్గా గంట అవ్వగా ఆమెన్ అంటారు. అదొక రకమైన ప్రార్థన. కొంతమంది భారంగా ఏడ్చి ప్రార్థన చేస్తారు, కళ్ళు తెరిచి చూస్తే 30 నిమిషాలు అయింది. ఇప్పుడు టైం చూసుకొని గంట చేసిన వాళ్ళ ప్రార్థన ఎన్నాడంటావా? అసలు ఎంతసేపు చేశానో చూడకుండా అరగంట చేసిన వాళ్ళ ప్రార్థన ఏంటాడంటావా? అందుకని మన ప్రార్థనలో చెప్పండి పొడుగు ప్రార్థనలు కాదు కావాల్సింది, బరువు ప్రార్థనలు. స్తోత్రం చెప్పండి. కన్నీటి ప్రార్థనలు. హల్లెలూయా. నీ కన్నీరు కార్చిన వాళ్ళకి దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు తెలుసా? నీ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. ఆమేన్. కన్నీటితో విత్తితే సంతోష గానాలు చేస్తూ పంటలు కోస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా నీ కన్నీటిని నేను
చూచాను. నీ కన్నీళ్లు నా కవిలలో వ్రాయబడ్డాయి, నీ కన్నీళ్లు నా బుడ్డిలో దాచబడ్డాయి. నేను అంటాను, నీకు అద్భుతం జరగటానికి విశ్వాసం అంటే ఏదో నమ్మటం అంటే నమ్మటం కాదు. నువ్వు కన్నీరు కార్చావా, ఖచ్చితంగా కార్యం జరిగింది. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయడానికి ముందు ఏం వెతుకుతాడు తెలుసా? ఏం చదివింది, ఎంత ఎత్తుంది, ఎంత అందంగా ఉంది, ఎంత బాగా పాట పాడతాడు, అయ్యి చూడ్డు. ఎంత కన్నీరు కార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత కన్నీరు కార్చాడు. నా కన్నీళ్ళ బుడ్డిలో ఎన్ని కన్నీళ్లు ఉన్నాయి ఈ సహోదరుడివి, ఎన్ని కన్నీళ్లు ఉన్నాయి ఈ యవనస్తునివి, ఎన్ని కన్నీళ్లు ఉన్నాయి ఈ తల్లివి, ఎన్ని కన్నీళ్లు ఉన్నాయి ఈ చెల్లివి, ఎన్ని కన్నీళ్లు ఉన్నాయి ఈ పాపదే అని దేవుడు ఏమి లెక్కెత్తాడు? కన్నీరు. నేను ఒక పాట రాసుకున్నా. కన్నీటిలో కనికరించిన కరుణానిధి నీవే, కృపాసాగర, కన్నీటిని చూచిన దేవా, కార్యాలు జరిగించితివి. నా కన్నీటిని చూచిన దేవా, కార్యాలు జరిగించితివి. ఆశ్చర్యకరుడవు, 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 అనంత జ్ఞానివి, స్థితిగతి మార్చే శ్రీమంతుడవు. ఆశ్చర్యకరుడవు, అనంత జ్ఞానివి, స్థితిగతి మార్చే శ్రీమంతుడవు. కన్నీటిలో కనికరించిన కరుణానిధి నీవే, కృపాసాగర. పడండి. కన్నీటిలో కనికరించిన కరుణానిధి నీవే, కృపాసాగర, కన్నీటిని చూచిన దేవా, కార్యాలు జరిగించితివి. నా కన్నీటిని చూచిన దేవా, కార్యాలు జరిగించితివి. హల్లెలూయా. చెప్పాలి మంచిగా, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. మీ స్తోత్రాలు చెబితే తొందరగా ముగిద్దామని పెడుతుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో విశ్వాసము నీకుందని గమనించగలిగే ఒక ఐశ్వర్యం, ఒక ఆస్తి కన్నీరు. నీకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, దేవుని యొద్ద కార్యాలు పొందుకోవడానికి నీ కన్నీళ్లే పెట్టుబడి. పలుకుబడి లేకపోయినా పర్వాలేదు, నీ కన్నీరే కార్యమును సాధించగలిగిన సామర్థ్యం కలిగినదే. తన ప్రజల మూల్గులను కన్నీటిని విని మోషేని నాయకుడిగా ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు మూల్గావా, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నువ్వు ఏడ్చావా, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నువ్వు కన్నీటితో నింపబడ్డావా, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఏడ్చావా, ఈరోజు అద్భుతం పొందుకొని వెళ్తావు. అంతే. ఆమేన్. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఏడిస్తే ఆశీర్వాదం. ఆమేన్. జనరల్గా లోకం నవ్వేవాళ్ళు ఇష్టపడితే ఏడ్చేవాళ్ళ, కానీ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు తెలుసా? దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు విడిచే వారిని చూసి ఆగిపోతాడు ఆయన. అద్భుతం చేయక మానడు ఆయన. కనాను స్త్రీ కన్నీరు విడిచి పశ్చాత్తాపడతా ఉంటే ఏ నోటితో అయితే ఆమె కుక్క పిల్లతో పోల్చాడో అదే నోటితో అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. యువర్ ఫెయిత్ గ్రేటర్, గ్రేటెస్ట్ ఫెయిత్ ఇన్. గొప్ప విశ్వాసం ఉంది నీలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన వాళ్ళకి ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయో తెలుసా? ఎప్పుడు? కష్టాలు అవన్నీ ఓకే, సీరియల్ చూసేటప్పుడు. ఎప్పుడు? ఒక ముసలాం ప్రార్థన చేస్తుందంట, అయ్యా ఏం చేస్తాడు అర్థం కావట్లేదే, తప్పించయ్యా, నువ్వే తప్పించయ్యా అన్నాడు. నాలాంటి పాస్టర్ గారు మొత్తానికి ఏదో మందిరంలో పని ఉండి వచ్చాడంట. ఏమి ఏడుతుంది ఏందని, అమ్మా ఏంటమ్మా అంత భారంగా ప్రార్థన చేస్తానంటే, చెయ్యయ్యా, ఆ సీరియల్ నాడు కత్తి పెట్టాడు,
అది పొట్టలోకి వెళ్ళిందో లేదో డౌటే, వచ్చే వారం దాకా ఆగాలి, టెన్షన్ ఆగలేక ప్రార్థన చేస్తున్నాయ్యా, ఈ శ్రమ కీడు నుండి తప్పించాలయ్యా అని అంటుందంట. ఉంటారు అట్లాంటి వాడు కూడా ఉంటారమ్మా. మామూలు వాళ్ళ మీరు, అట్లాంటి వాడు కూడా ఉంటారు. ఒకప్పుడు కన్నీళ్లు మందిరంలో వచ్చాయి, ఇప్పుడు సీరియల్ దగ్గర వస్తున్నాయి. ఇక్కడ ఎండిపోయినాయి, అక్కడ ధారాపాతంగా ఆడుతున్నాయి. ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేయ అంటే జొల్లు గారుతున్నావు, కన్నీళ్ళు రాట్లా. దేవుని సన్నిధిలో భారం తగ్గిపోయింది. ఎక్కడ భారం? చర్చికి వచ్చిన వాళ్ళని చూడండి, చాలా మందిని ఆమదం దాకా వచ్చిన వాళ్ళు లాగొస్తారు. అంత దిగులుగా, అంత ఏదో అమ్మా మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అన్న అడగాలనిపించేటట్టుగా వస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళలేండి, పొలాలకు వెళ్ళలేండి, అబ్బో వీళ్ళు ఏకేకలో పక్కపక్కలో నవ్వులు, ఆహా. ఈ ఆనందం మందిరంలో ఎందుకు ఉండదు? ప్రార్థన ఉంటేగా. ప్రార్థన ఉంటే నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలా నుండి బ్రతికించుటకును, నీవే లేకపోతే నేనేమైపోదును. ఈ అనుభవం అనుకుంటే మందిరంలో ఆనందిస్తాం, స్తోత్రం చెప్పండి, పాటలు పాడతాం, హల్లెలూయా, కన్నీరు కారుస్తాం, హల్లెలూయా. కోకొల్లలు సాక్ష్యాలు, కోకొల్లలైన సాక్ష్యాలు మర్చుకోడు చెబుతా. రీసెంట్గా మా ఊరు పక్కన కొండేపాడు అనే ఊర్లో వాక్యం చెప్పడానికి 3వసారి పిలువబడ్డాను. నేను అలా వాక్యం చెప్పి దిగిపోతా ఉంటే ఒక యవ్వనస్తురాలు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారండి, మీకు చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను అని. చిన్నది కాదు, గొప్ప సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఈమె సాక్ష్యం నాకెందుకు చెబుతుందని నేను అనుకుంటున్నా. పోయిన సంవత్సరం మీరు సీరియల్ గురించి చెప్పారు, ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు సీరియల్ చూడలేదు. నా కళ్ళను నా యేసయ్యకే ఇచ్చానండి. ఈ సాక్ష్యాన్ని మీతో చెప్పమని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించడం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరి, అనేకుల కొరకు నువ్వు ప్రార్థించాలి. చెల్లి, తల్లి, నీ భర్త పాడైపోతున్నాడు, తాగుతున్నాడు, పతనం అవుతున్నాడు, వ్యసనాల్లో మునిగి తేలుతా ఉన్నాడు, భారం లేదు. యవనస్తులు ఆ ఫోన్ పట్టుకున్నాడు, వెళ్ళాడంటే ఏ 2ంటికి వస్తాడో 3ంటికి వస్తాడో, భారం లేదు. యవనస్తురాలు ఎటువైపు వెళుతుందో, ఏం జరుగుతుందో, కుడికి తొలుగుతుందో ఎడమకి తొలుగుతుందో, కాలేజీలు ఎట్టుంటుందో, ఇంట్లో ఎట్టుంటుందో అర్థం కావట్లేదు, భారం లేదు. నీ చూపు అంతా సీరియల్ మీద ఉంటే నీ కొడుకు కనపడతాడా? మీ ఆయన కనపడతాడా? నీ భర్త కనపడతాడా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఆ పరిస్థితిని అనుభవించిన ఆమె ఎట్టకేలకు దాన్ని అధిరోహించాలి, అవరోధాన్ని దాటాలనుకుంది, మొత్తానికి విశ్వసించింది. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నేను అంటాను, ఇలాంటి రోగములు మాత్రమే కాదు, ఇదిగో ఈ సీరియల్ లాంటి 12, మరి ఎన్ని సంవత్సరాల నుంచో, నేను ఒక 12, మరి నీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? అన్ని సంవత్సరాలకు డబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొంతమందికి. దేనిలో? బైబిల్లో కావుంది 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిందంట. ఎన్ని సంవత్సరాలు? ఏంట్రా కథ అంటే, బలహీనపరుచు దెయ్యం పట్టింది. ఏ దెయ్యం? ఎంతకేమెవరు? అవిశ్వాసురాలా? అబ్రహాము కుమార్తె అట. ఎవరు? పేరుకి విశ్వాసే, క్రైస్తవురాలే, కానీ నడుము వంగిపోయిన పరిస్థితి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గృహదర్శనాలకు వెళ్ళానండి. ఒక ఆయన ఇటు చూస్తున్నాడు. పాపం ముసలోళ్ళు అంటే ఏం చూస్తారు? వార్తలు చూస్తారు. వార్తలు ఏమో అనుకున్నా, ఇంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే సీరియల్ అది. ఇప్పుడు ఆడోళ్ళు ఎవరికి పుట్టించారు దీన్ని? మరి నేను ప్రార్థనకి వెళ్తున్నాను, మరి సగం ఏమైందో నాకు తెలియదు కదా, వచ్చాక నువ్వు చెప్పాలని ఎవరికి అప్పగిచ్చారు? ఇప్పుడు ఈయన చూసి చెప్పాలి. ఈయన ఫస్ట్లో కష్టంగా చూసాడు, ఇప్పుడు ఆమె చూడపోయి నేనే చూస్తున్నాడు. అంటే పురుషులకు కూడా రోగం పట్టుకుంది, నడుము వంగిపోయింది. యేసునామములో ఈ రాత్రి గ్రామమునకు విడుదల కలుగునుగాక, సంఘ విశ్వాసులకు విడుదల కలుగునుగాక. ఇది మొదలుకొని కన్నీరు కార్చే కన్నులు నీకు ఇచ్చునుగాక, మోకాళ్ళు వేసే అనుభవం నీవు నడిపించబడుదుగాక.
ఒకప్పుడు మోకాళ్ళు వేస్తే దిగని నీవు ఇప్పుడు కుర్చీలో కూర్చుంటే లేవట్లా సీరియల్ ముందు. నవ్వటానికి మాత్రమే కాదు, కొంచెం ఏదో మీ నిద్ర పోగొట్టడానికే కానీ నా అసలు ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ రాత్రి దీని నుంచి నువ్వు విడుదల పొందాలి. కైక్లూరు ప్రాంతంలో వాకింగ్ చేయడానికి వెళ్తే ఆ 2-3 రోజుల తర్వాత పాస్టర్ గారు సంతోషంగా నాతో పంచుకున్న విషయం ఏంటంటే, పాస్టర్ గారు అండి 5 కుటుంబాలు, మరి దాన్ని ఏదో అంటారు, ఎలా చెప్పొచ్చు, ఆ నెట్వర్క్లన్నీ ఆపేశారట, సీరియల్ అన్నీ మానేశారట, 5 కుటుంబాలు బాప్తీసం తీసుకున్నారండి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నిశ్చయంగా నేను నమ్ముతున్నాను మీలో అనేకులు ఈ రాత్రి సీరియళ్ల కట్ల నుంచి విడుదల పొందుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నడు వంగిపోయిన పరిస్థితి నుంచి లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. నీలో అట్టి విశ్వాసమును కలిగించునుగాక. కోల్పోయిన ప్రార్థన తిరిగి వచ్చునుగాక. కోల్పోయిన కన్నీరు తిరిగి వచ్చునుగాక. కోల్పోయిన మోకాళ్ళ అనుభవం తిరిగి వచ్చునుగాక. కోల్పోయిన పరిచర్య తిరిగి వచ్చునుగాక. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే చెప్పని వాళ్ళందరూ చెడ్డోళ్ళేనా? చెప్పండి అమ్మా, మంచిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసము ద్వారా దేవుని ఎదురు చూచుట. అయిపోయింది, నా టైం అయిపోయింది. 1 పాయింట్ అయింది, 5 పాయింట్లు 1 పాయింట్ అయింది, పర్వాలేదు. ఈ ఒక్క మాట మీలో నాటుకొని మీరు ఈరోజు దేవుని కొరకు ఎదురు చూసినా చాలు. ఇట్స్ ఎనఫ్. ఒక్క మాట, విశ్వాసం ద్వారా ఎదురు చూడు. ఇంకో మాట చెప్పి ముగిద్దాం. అహరోను సేవా జీవితమే ప్రశ్నార్థకమైపోయిన పరిస్థితి. మోసే నువ్వు నాయకుడువా? అహరోను నువ్వు పాస్టర్వా? నువ్వు నాయకుడివి, నువ్వు పాస్టర్, సరిపోయారు ఇద్దరు. మాకు ప్రార్థన వచ్చు, మాకు వాక్యాలు వచ్చు, మేము పాటలు పాడతాం, మేము ఆరాధన చేస్తాం, మేము సేవ చేస్తాం అని కూర్చున్నారండి. ఇప్పుడు మోసే కంగారు అయిపోయి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. ఏంటి ప్రభువా వీళ్ళు ఈ విధంగా తగులు ఆడుతున్నారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే ఆయన ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. అది వీళ్ళకి చెప్పాడు. 12 గోత్రంలో ఉన్నటువంటి ప్రధానుల యొద్దనున్న ఆ చేతికర్రలు తీసుకొని రండి. దేవుడు రేపు ఎవరు సేవ చేయాలో నిర్ణయిస్తాడు అన్నప్పుడు లేవి గోత్రంలో అయితే అహరోను ఆల్రెడీ అప్పటికే సేవకునిగా ఉన్నాడు కాబట్టి, యాజకునిగా ఉన్నాడు కాబట్టి అతని చేతికర్రను తీసుకున్నారు. మిగిలిన 11 గోత్రపు పెద్దల చేతికర్రలు కూడా తీసుకున్నారు. ఇవి ఎక్కడున్నాయో తెలుసా? దేవుని సన్నిధి అనబడిన ప్రత్యక్షపు గుడారంలో ఉంచారు. ఆ రాత్రి అంతా ఎక్కడున్నాయి చెప్పండి? దేవుని సన్నిధిలో. ఉదయాన్నే లేచి చూసేసరికి ఏం జరిగిందో తెలుసా? ఈ 11 కర్రలు ఎలా ఎండిపోయినవో అలాగే ఎండిపోయినాయి. అహరోను కర్ర మాత్రం చిగురించింది, పుష్పించింది, ఫలించింది. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పాలి మంచిగా. చిగురించింది, హల్లెలూయా, పుష్పించింది, ఫలించింది. ఈ రాత్రి నీవు చిగురించుదువుగాక, పుష్పించుదువుగాక, ఫలించుదువుగాక. ఏంటయ్యా దీనికి కారణం అంటే వీళ్ళందరూ పోటీగా వచ్చారు. అహరోను మాత్రం ఆ రాత్రి ప్రార్థనలో ఉన్నాడు. దేవుని కొరకు ఎదురు చూడడం అంటే విశ్వాసం మాత్రమే కాదు, యు నీడ్ ప్రేయర్ లైఫ్. ప్రార్థనా జీవితం కావాలి నీకు. పూర్తి వివరాలు నేను చెప్పలేను కానీ నా సేవలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. సేవే ప్రశ్నార్థకమైపోయిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో రాత్రి అంతా నేను కొన్ని గంటలు ప్రార్థనలో ఉన్నాను. ఇక్కడ గొడవ జరుగుతూ ఉంది, నన్ను అక్కడ సేవ చేయనీయకూడదని. విషయం ఏంటి తెలుసా? ఎవరైతే నన్ను అవమానపరచడానికి వచ్చారో వాళ్ళు నిరుత్తరులై వెళ్ళిపోయారు. వాళ్లే కొంతకాలానికి నా యొద్దకు వచ్చి నా కొరకు ప్రార్థించండి తలలు దించే స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మా జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితుల్లో మేము కృంగిపోతాం. చాలా మంది సేవ అంటే ఏమనుకున్నా, వాళ్ళకేమరా కార్లు ఉన్నాయి, వాళ్ళకేమరా కద్దరు బట్టలు, వాళ్ళకేమరా చెక్కు చెదరకుండా ఉంటారు. అసలు సేవ అంటే వాళ్ళదరా జీవితం అంటే. మనం పొద్దునల్లా కష్టపడతాం, సంపాదిస్తాం, మళ్ళీ ఏళ్ళ దేశం భాగాలు ఇవ్వాలి అంటే చాలా మందికి తెలియదండి. ఒక 4 ఉన్న కుటుంబాన్ని నడిపించుకోవడమే నీకు కష్టం. 100 మంది ఉన్న సంఘాన్ని ఒక సేవకుడు నడిపించాలంటే ఎంత ప్రార్థన కావాలి, ఎంత కన్నీరు గార్చాలి, ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి. మరి ముఖ్యంగా దేవుని కృపను ఎంత పొందుకుంటే అలా నిలబడగలుగుతాం. అవునంటారా కాదంటారా? నువ్విచ్చే దశంభాగమో కానుకల కోసమో కాదు మేము సేవలోకి వచ్చింది. పౌలు అన్నట్టుగా మేము కోరుకుంటుంది మిమ్మునే కానీ మీ సొత్తును కాదు.
స్తోత్రం చెప్పండి. మాకు మీరు కావాలి. హల్లెలూయా. మా కోసం మీరు లేరు కానీ మీకోసమే మేము పిలువబడ్డాం. హల్లెలూయా. సేవ మీకోసం మేము పిలువబడ్డాం కానీ మమ్మల్ని పోషించడానికి మీరు లేరు. హల్లెలూయా. మమ్మల్ని ఎలాగైనా పోషిస్తాడు, మీరు పోషిస్తే ధన్యులు. ఆమేన్. కాకిని వాడుకోలేదా దేవుడు? చేపను వాడుకోలేదా యేసయ్య? మరి అంతే, కాకిని వాడుకుంటాడు, గాడిదని వాడుకుంటాడు, చేపను వాడుకుంటాడు, అన్నీ వాడుకుంటాడు. మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. మనం మౌనంగా ఉండి పరిచర్య చెయ్యని పరిస్థితుల్లో, పాస్టర్ గారిని నీరు గార్చే పరిస్థితుల్లో మీలో ఎవరైనా ఉంటే మారు మనసు పొందండి. పాస్టర్ గారు మొత్తం చెప్పినట్టున్నాడు రా, లేకపోతే ఈయనకి ఎడ తెలుసు పత్తిపాడి నుంచి వచ్చిన పాస్టర్ గారికి అనుకున్నారా? నాకేం తెలియదు. స్తోత్రం చెప్పండి. మీ పాస్టర్ గారిని ఫస్ట్ టైం చూస్తున్నా. హల్లెలూయా. ఆయన కూడా నన్ను ఫస్ట్ టైమే చూస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ ఉన్నారేమో నాకు తెలీదు, వచ్చేసింది. వినండి, ఏ ఊర్లో అయితే దైవజనుడు ఉంటాడో, ప్రార్థించే దైవజనుడు ఉంటాడో, వైరాగ్యం కలిగిన దైవజనుడు ఉంటాడో, సమర్పణ కలిగిన దైవజనుడు ఉంటాడో, ఆ ప్రాంతము వర్ధిల్లుతుంది. స్తోత్రం చెప్పండి. నా విషయంలోకి వస్తున్నాను. ప్రార్థన చేస్తే ఆ కర్ర ఏమైందట? చిగురించింది. చిగురంటే ఏంటి తెలుసా? చచ్చింది తిరిగి బ్రతికింది. చిగురంటే ఏంటి చెప్పండి? చనిపోయినది తిరిగి బ్రతికింది. దీనిని ఏమంటారు తెలుసా? ఇట్స్ ఎ రివైవల్, ఉజ్జీవము. స్తోత్రం చెప్పండి. చచ్చిన ఒక విశ్వాసి బ్రతికితే దాన్నే చిగురించడం అంటారు, అది ఉజ్జీవం. హల్లెలూయా. ఎండిపోయిన ఒక విశ్వాసి తిరిగి చిగురించడం ప్రారంభించిందంటే, మళ్ళీ వాక్యం చదవడం ప్రారంభించాడంటే, మళ్ళీ కన్నీరు కార్చడం ప్రారంభించాడంటే, మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాడంటే, మళ్ళీ పరిచర్య చేయడం ప్రారంభించాడంటే, మళ్ళీ దైవజనుడికి అందుబాటులోనికి వచ్చాడంటే, మళ్ళీ ధీరుడవుతున్నాడంటే, మళ్ళీ దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడంటే దానిని చిగురించడం అంటారు. ఆమేన్. ఎండిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలీదు. ఈ రాత్రి ఒక 5 నిమిషాలు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చిగురింప చేయగలడు. స్తోత్రం చెప్పండి. చిగురింప చేయగలడు. హల్లెలూయా. ఎక్కడ ఎండిపోయావో నాకు తెలీదు. స్నేహాల్లో ఎండిపోయావా? వడ్డీ వ్యాపారాల్లో ఎండిపోయావా? దేవుని సన్నిధి దూరం అయిపోయి ఎండిపోయావా? కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలు, అసూయ, ద్వేషాలతో ఎండిపోయావా? నువ్వు చిగురించాలని పరిశుద్ధాత్ముడు ఈ అల్పుని నిలబెట్టుకున్నాడు. ఈ రాత్రి చిగురించాలి, మళ్ళీ చిగురించాలి. తొలి దినములలో నువ్వు చేసిన ప్రార్థన తిరిగి రావాలి. కార్చిన కన్నీరు ఆరంభం అవ్వాలి. వేసిన మోకాళ్ళు మళ్ళీ రావాలి. కలిగి ఉన్న ప్రతిష్టలకి మళ్ళీ రావాలి. దేవుని అద్భుతాలని మళ్ళీ చూడాలి. ఆశీర్వాదాల్ని అనుభవించాలి. సన్నిహితంగా ఆయనతో గడపాలి. ఆయన సన్నిధిలో ఉండగలగాలి. పోగొట్టుకున్న కృప ఈ రాత్రి నీ మీదకి దిగి వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దాన్ని చిగురించడం అంటారు. పుష్పించడం అంటే ఏంటో తెలుసా? దండ ఎక్కడేస్తారు? పెళ్లిలో ఘనత. దండ ఎవరికి వేస్తారు? పెళ్ళి అంటే నవ్వుకుంటున్నారు వీళ్ళు. మంచి ఆయన దొరుకుతాళ్ళమ్మా నీకు స్తోత్రం. అప్పుడే నవ్వుకోవాక చదువుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రాజకీయ నాయకుడు వస్తే దండేస్తాం. చచ్చిపోయిన ఆయన దగ్గరికి కూడా వెళ్ళి దండేస్తాం. ఇదంతా ఏంటో తెలుసా? ఇట్స్ అ సింబాలిక్ ఫర్ ద హానర్. ఒక వ్యక్తిని గౌరవించేటప్పుడు మనం ఏమిస్తాం? పుష్పగుచ్చం. ఏమేస్తాం? దండ. పువ్వులు దేనికి గుర్తు చెప్పండి? ఘనత. స్తోత్ర. హల్లెలూయా. నీకు తిరిగి ఘనత రావాలంటే ప్రార్థన ద్వారానే. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి విలువ ఏంటో తెలుసా? డబ్బు కాదు, ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, ఎత్తు కాదు, పొడుగు కాదు, బలం కాదు, జీతం కాదు, ఏమీ కాదు. అతని ప్రార్థనను బట్టి ఆ వ్యక్తిని కొలుస్తాడు దేవుడు. అదే అతని విలువ. అంతే. నువ్వు చిన్నదానివైనా నువ్వు ప్రార్థన చేస్తే నీ విలువ గొప్పది. ఆమేన్. నువ్వు అల్పుడువైనా నువ్వు ప్రార్థించే వ్యక్తివి అయితే దేవుని దృష్టిలో నువ్వు గొప్పడివి. ప్రార్థించే వాళ్ళు మాత్రమే దేవుని దృష్టికి గొప్పవారు. వారు మాత్రమే గనులు. ప్రార్థన ద్వారా మాత్రమే ఘనత వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది సంఘాల్లో హెచ్చించుకుంటారు. పాస్టర్ గారి మీద హెచ్చించుకునే వాళ్ళు ఉంటారు. విశ్వాసుల మీద హెచ్చించుకునే వాళ్ళు ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు హెచ్చించుకునే వాళ్ళు ఉంటారు. ఏమవదు. మన కొమ్ములు ఎత్తేది దేవుడే. తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి మనకి హెచ్చింపు ఘనత రాదు. ఎక్కడి నుంచి వస్తుంది?
దేవుడే నీ కొమ్ములు పైకెత్తాలి. స్తోత్రం చెప్పండి. నీ కొమ్ములు పైకెత్తాలంటే ఖచ్చితంగా నువ్వు చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. మోషే 2 చేతులు పైకెత్తినప్పుడు అమాలేకుల మీద ఇశ్రాయేలుకి విజయం వచ్చింది. బరువెక్కగా చేతులు దించినప్పుడు అమాలేకులు జయం పొందారు. అప్పుడు హూరు అహరోన్లు ఒక పక్కన కూర్చొని ఆయన రాయి మీద కూర్చోబెట్టి కుడి చేయి ఒక ఆయన, ఎడం చేయని ఒక ఆయన పట్టుకుంటే ఇక చేతులు అలాగే ఉన్నాయట. భీకరమైన యుద్ధంలో సైతం ఇశ్రాయేలీలకి విజయాన్ని ఇచ్చాడు కేవలం ప్రార్థన. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెళకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రిని ఆత్మీయ జీవితంలో ఉన్న పోరాటాలన్నిటిలో విజయం రావాలంటే ప్రార్థనే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషాపాతు మీదకి 3 సైన్యాలు వచ్చినాయి. 1 కాదు 2 కాదు, ఎన్నే చెప్పాలి. స్తోత్రం చెల్లి ఇంద్రా. ఎన్ని సైన్యాలు వచ్చినాయి? 3 వచ్చినాయి. మొత్తానికి ఉపవాసం ఉంచి అందరినీ, యూదులందరినీ, యూదా ప్రజలందరినీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రార్థన చేయుటకట దేవుని యొద్ద విచారణ చేయుటకు తన మనస్సును నిలుపుకున్నాడు యెహోషాపాతు. నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని యొద్ద నీ సమస్యను చెప్పుకోవడానికి నీ మనస్సుని నిలబెట్టుకో. మనం చేసే పని చెప్పండి, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటాం. నీ సమస్య ఉన్నప్పుడు అంటారు, అమ్మో అక్క నీకే రావాల కష్టాలు, గొడుగు కూడా రాకూడదు అక్క అంటారు. పక్కకి వెళ్ళి దీనికి ఇంతే జరగాలి ఏమంటారు, దీనికి ఇంతే జరగాలి, మామూలుగా ఉంటుందా, ఈ కష్టాలు వస్తేనే ఎట్టుంది లేకపోతేనా అంటారు. అది యేసయ్యకి చెబితే అట్లా అంటాడా? అర్థం చేసుకుంటాడు ఆయన. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన, కనికరిస్తాడు ఆయన. నీలో బలహీనతలో చూడడాయన. నీ సమస్యని 10 మందికి చెప్పి నిన్ను చులకన చేయడు ఆయన. మరి నువ్వేం ఆయన నమ్మో? ఎవరు నమ్ముతావు? ఎవరు నట్టేట ముంచుతారో వాళ్ళనే నమ్ముతావు నువ్వు. ఎవరికి చెప్పవాక అమ్మాయి, నీకొక్కదానికి చెప్పానంటదు. నీ నోట్లోనే ఆగల, ఆ నోట్లో ఏం ఆగిద్ది చెప్పు. అసలు మొదట నీకే ప్లాస్టర్ లేదు చెప్పండి, నిన్నేవాళ్ళకు ఉంటుందా? ఒక నోటితో చెప్పే నీకే, లేకపోతే 2 చెవులతో అయినా వాళ్ళకు ఉంటుందండి ప్లాస్టరు. వాళ్ళు అంటారు, నేను కూడా ఎవరికి చెప్పను, నీకే చెప్పాను అక్క, ఎవరికి చెప్పొద్దని అంటారు వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 2 3 అయ్యారు. నేను అక్క ఒట్టు చెప్పను, అమ్మాయి నేను చెప్పానని చెప్పొద్దు, నేను చెప్పానని చెబితే ఆమె ఫీల్ అయితే ఆమె చెప్పేది, ఆమె చెప్పేది, మొత్తానికి మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఇదంతా ఎందుకులే కానీ నీకొక్కదానికే చెబుతున్నా అంటారు. మొత్తానికి తెల్లారి లేచేసరికి యవమానపు జ్వాలలన్నీ ఊరంతా వ్యాపిస్తాయి. ఈ వ్యక్తికి అర్థం కాదు, తర్వాత అర్థమైద్ది. అయ్యో దేవుని యొద్ద చెప్పుకోకుండా మనుషుల్ని నమ్మి వాళ్ళకి సమస్యలు చెప్పి వాళ్ళ దగ్గర ఏడ్చి చులకనైపోయానే అప్పుడు అనుకుంటావు. ఆ పరిస్థితి రాకమునిపే నీకే సమస్య వచ్చినా, ఏ తిరుగుబాటు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుని సన్నిధిలో మనస్సు నిలుపుకో. నీ సమస్యను చెప్పుకోవడానికి మనస్సు నిలుపుకో. నీ సమస్య అంతా చెప్పుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెఫ్తా ఒక అధికారిగా మార్చబడినప్పుడు ఇశ్రాయేలీయులకి ఆయన విషయం అంతా చెప్పుకున్నాడంట దేవునికి. ఏం చెప్పుకున్నాడు? అంతా కొంత అంతా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాళ్ళు చాపారంటే అర్థమైంది, అయిపోయింది లేట్ అయ్యి. స్తోత్రం చెప్పండి, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మీలో ఉద్యమం రావాలంటే ప్రార్థన, అదే చిగురింపు. మీలో ఘనత రావాలంటే చెప్పండి. 3 వచ్చారండి యెహోషాపాతుని జయించడానికి. ఎన్ని సైన్యాలు వచ్చారు? 3 సైన్యాలు వచ్చారు. వాళ్ళల్లో వాళ్ళే యుద్ధాలు చేసుకొని చచ్చిపోయారు. ఒక్కడు కూడా మిగలలేదట. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని సైన్యాలు వచ్చారో? 3 సైన్యాలు వచ్చారు. ఆ దోపుడు సొమ్మును అంతా కూడా సమకూర్చుకోవడానికి 3 దినాలు పట్టింది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళకి గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు ఎన్ని సమస్యలతో సతమతం అవుతున్నావో నువ్వు గనక ప్రార్థన చేస్తే అన్ని దీవెనలు ఉన్నాయి తల్లి, అన్ని దీవెనలు ఉన్నాయా, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. కష్టాలు ఎన్ని ఎక్కువైనాయో నువ్వు ప్రార్థన చేస్తే అన్ని ఆశీర్వాదాలు దేవుడు పంపిస్తాడు. అప్పుడు బెరాకా లోయలోనికి వెళ్ళి వాళ్ళు స్తుతించారు. ఆమేన్. స్తుతి నీ నోట లేదా? స్తుతించలేని పరిస్థితి, ఏడుపు తప్ప ఆనంద ధ్వని లేదా?
ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసి చూడు, నిశ్చయంగా దేవుడు నిన్ను స్వరమెత్తి పాడే వ్యక్తిగా చేయబోతున్నాడు. స్తుతి చేసే వ్యక్తిగా మార్చబోతా ఉన్నాడు. ప్రార్థన చేయి, నువ్వు గణపరచబడతావు, అంతే. ఆమేన్. మళ్ళీ అహరోను గణపరచబడేటట్లు చేసింది రాత్రి ప్రార్థన. చిగురించాడు, పుష్పించాడు. చెప్పండి, ఫలాలు. ఆమేన్. ఫలం అంటే ఏంటో తెలుసా? యేసయ్య సంతృప్తి పడేంత జీవితం. త్రోవ ప్రక్కన వెళ్తా ఉంటే ఆకులు ఎన్నో ఉన్నాయి, కానీ ఒక్క ఫలం కూడా లేదు. అంజూరపు చెట్టుని ఏం చేశాడు? ఫలించాడు. ఏమన్నాడు? శపించాడు. ఇక ఎన్నడూ నువ్వు ఫలించకుందువుగాక అన్నాడు, అంతే. ఇక అది ఫలించలేదు. తక్షణమే చెప్పండి, ఎండిపోయింది. నువ్వు కనుక దేవునికి ఆకలిని తీర్చే స్థాయిలో ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థనే. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచియుండి ఎడల మీకేది ఇష్టమో అడగండి. సంతృప్తి పరిచే జీవితం. నా నామమున మీరు ఏది అడిగినా నేను ఇస్తాను. ఏది అడిగినా, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్. నా నామములు ఏదైనా అడుగు, నేను ఇస్తా. స్తోత్రం చెప్పండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, ఎవరిని గద్దెంపగా ధారాళంగా అన్నాడు లేదా? బైబుల్లో యవనస్తులు ఉన్నారు కాబట్టి ఒక మాట చెబుతున్నా, దయచేసి కొంచెం వెనకెళ్ళమ్మా, గాలి అట్లేదు పిల్లోడికి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు ఉన్నారు కాబట్టి ఒక మాట చెబుతా, బైబుల్లో పుట్టుకతోనే జ్ఞానవంతులు ఎవరు లేరు. దేవుని యొద్ద ప్రార్థన చేసిన వాళ్ళు జ్ఞానులయ్యారు. ఆమేన్. యేసు ప్రభు వాక్యమేనంట, ఈయన ఎప్పుడు స్కూల్కి వెళ్ళినట్టు చూడలేదే, ఇంత బాగా వాక్యం చదువుతున్నాడు అని అనుకున్నారట. అవునా కాదా? దావీదు 150 కీర్తనలో సగం ఆయన కీర్తనలే. టేప్ రికార్డర్ ఉందా? ఒక ఆర్కెస్ట్రా ఉందా? ఏముంది? ఆయన గొర్రెలు కాసుకునే కాపరి కదా. ఆయన పాటలు రాస్తే ఉన్న బుక్ దొరికిందా? దేవుడు విని వాటన్నిటిని ముద్రించాడు. స్తోత్రం చెప్పండి. రాజుగా చేశాడు. హల్లెలూయా. తన ప్రసంగం చేత 1000 మందిని మార్చిన పేతురు పిహెచ్డి చేశాడా? ఎవరైనా? చేపలు పట్టే ఆయన. ఆమోస్ ఎవరో? పశువుల కాపరి. ప్రకటన గ్రంథం రాసిన ఆయన ఎవరో? ఆయన జాలరే. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయో తెలుసా? నువ్వు దేవుని యొద్ద అడిగితే నీకు జ్ఞానం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఈ జ్ఞానం వల్ల నువ్వు దేవుని సంతోష పెట్టాలి, సంతృప్తి పరచాలి. హల్లెలూయా. హోషేయ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? తమ యాజకులకి దైవికమైన జ్ఞానము లేకపోవడం వలన దేవుడు వారిని విసర్జించాడు. ఇప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషపడాలంటే ఏం కావాలి? జ్ఞానం, ఫలభరితమైన జీవితం, ఫలింపు కావాలి. స్తోత్రం చెప్పండి. ఎండిపోయిన అనుభవాలు వద్దు. హల్లెలూయా. ఎక్కడ ఎండిపోయావో నాకు తెలియదు, ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే ఫలమునిస్తాడు. హల్లెలూయా. 2023 పోయి 2024 కూడా ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ సంవత్సరం అన్నా ప్రభు కొరకు ఫలిస్తావని. ఆమేన్. బాప్తిసం తీసుకొని మళ్ళీ పాపం చేస్తున్నావా? మళ్ళీ సినిమాలు చూస్తున్నావా? మళ్ళీ షికారులు తిరుగుతున్నావా? మళ్ళీ అక్రమ సంబంధాల్లో పడిపోయావా? మళ్ళీ చెయ్యరాని కృత్యములు చేస్తున్నావా? ఏమో నాకు తెలీదు. ఈ 2024 దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన కొరకు బ్రతకడానికి. ఆమేన్. యవనస్తుడా, చెల్లి, తమ్ముడు, అయ్యా, ఈ ఒక్క సంవత్సరం నువ్వు ఫలిస్తే దేవుడు నిన్ను ఇది మొదలుకొని ఆశీర్వదించబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎన్నో సువార్తికుడికి విన్నావులేయా అని మీలో అనుకుంటున్నారేమో. ఈ సంవత్సరమే లేకపోతే ఈ రాత్రే చివరిదైతే యేసయ్య దొరకడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ నిన్ను పిలుస్తూ, అయ్యా నన్ను క్షమించయ్యా అని ఒక్క మాట చెబితే చాలు, ఆయన నిన్ను క్షమిస్తాడు, చిగురింపజేస్తాడు, ఏమండి, పుష్పింపజేస్తాడు, ఫలములతో నింపుతాడు, సంఘంలో గొప్ప వ్యక్తిగా, సాధనంగా, ఆయుధంగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఈ 2 ముక్కలు చాలని అనిపిస్తుంది. దయచేసి అందరు లేచి నిలబడదాం. దయచేసి అందరు లేచి నిలబడదాం. త్వరగా త్వరగా త్వరగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లేనమ్మా, ముసలోళ్ళ ముందు లెగుతున్నారు, కుర్రాళ్ళు లెగొట్లా. చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి కనుక దేవుడు నీతో మాట్లాడితే, పాస్టర్ గారు నా జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలని అనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థించండి అని మీలో ఎవరైనా బాప్తిస్మము కొరకు చేతులు ఎత్తగలిగితే
అందరొద్దు. బాప్తిస్మం కొరకు చేతులు ఎత్తగలిగితే వారిని మొదటిగా ఆహ్వానిస్తున్నాడు దేవుడు. నీ చేయెత్తు, కుడి చేయెత్తు.